హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు శ్రీను మహా యూట్యూబ్ ఛానల్. ఇక్కడ నేను మీకు నార్మల్ బ్లౌజ్ ఎలా కటింగ్ అనేది చేసుకోవాలో చూపించాను కదండి. అలాగే స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను. ఎక్కడ వీడియో అనేది మిస్ అవ్వకుండా చూడండి. ఎవరు కామెంట్ చేయట్లేదండి, మరి మీకు నచ్చుతుందో లేదో కూడా నాకు తెలియట్లేదు. మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్లో చెప్తేనే కదండి నాకు కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే షేప్ బెల్ట్ని ఇలాగా ఎక్స్ట్రా క్లాత్ తీసుకొని క్లాత్ పైన పెట్టేసుకొని ఒక కుట్టు అయితే స్ట్రైట్గా వేసుకోవాలి. సెకండ్ కుట్టు వేసేటప్పుడు క్లాత్ రివర్స్ చేసుకొని సెకండ్ కుట్టు అనేది వేసుకోవాలి. పైన పీసులు కదలకుండా ఒక కుట్టు అనేది వేసుకొని చుట్టూ ఎక్స్ట్రా ఉండే క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ మనం కటింగ్ చేసేటప్పుడు ఖర్చులు ఎక్కడికైతే పెట్టామో మార్కింగ్స్ కూడా పెట్టాం కదా, పొడవు ఎంత ఖర్చు ఎంత అని చెప్పి సేమ్ అలాగే కుట్టు అనేది వేసేసుకోవాలి. ఈ 3 డాట్లని మనం కటింగ్ చేసేటప్పుడు కొలత ఏ విధంగా అయితే పెట్టుకున్నామో సేమ్ అదే విధంగా అయితే కుట్టు అనేది వేసుకోవాలి. ఉక్సు పట్టి సైడు ఆమ్ రౌండ్ సైడ్ ఉండే ఈ టక్స్ అనేది 1/2 ఇంచు మాత్రమే పెట్టుకోవాలండి. మెయిన్ డాట్ ఒక్కటే మనము మారుతూ ఉంటుంది. మిగతా ఈ ఉక్సు పట్టి సైడు ఆమ్ రౌండ్ సైడు ఖర్చు అయితే ఆ డాట్ అయితే అస్సలు మారదండి. ఎంత పెద్ద సైజు బ్లౌజ్ వాళ్ళకైనా సేమ్ 1/2 ఇంచు మాత్రమే పెట్టి కుట్టుకోవాలి. మెయిన్ డాట్ ఒక్కటే మారుతుందండి. 2.5 ఇంచులు, 3 ఇంచులు, 2 ఇంచులు అలాగా మారుతుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇలాగా షేప్ బెల్ట్ తీసుకొని లెఫ్ట్ రైట్ 2 ఈ విధంగా కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి, పర్ఫెక్ట్గా కరెక్ట్గా షేప్ బెల్ట్ అనేది ఉక్సు పట్టి సైడ్ వచ్చింది. అలాగే బ్యాక్ సైడ్ కోసం పీస్ అనేది తీసుకున్నాం కదా, అంటే ఎడ్జెస్ ఉండే పీస్ తీసుకొని ఈ బ్యాక్ సైడ్ నడుం దగ్గర ఈ విధంగా పెట్టి ఒక 1/2 ఇంచు వెడల్పుతో స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి. క్లాత్ రివర్స్ చేసుకొని పైన ఒక కుట్టు వేసుకోవాలి. ఇలాగే మనం దారాన్ని అంటే లూజ్ కుట్టు దగ్గర కుట్టు అనేది పెట్టుకుంటాం కదా. ఇప్పుడు మనం కుట్టేది దగ్గర కుట్టు అండి. లూజ్ కుట్టు అనేది పెట్టుకోవాలి అంటే హ్యాండ్కి కూడా సేమ్ ఇలాగే ఫస్ట్ అయితే సన్నగా మడిచి కుట్టుకోవాలి. రెండవ టైం కుట్టేటప్పుడు అంటే రెండవసారి కుట్టేటప్పుడు లూజ్ కుట్టు పెట్టుకొని బ్యాక్ పార్ట్కి మధ్యలో కుట్టు అనేది వేసుకోవాలి. హ్యాండ్స్కి కూడా అంతేనండి. ఇలాగ ఫోల్డింగ్ అయితే పెట్టేసుకొని మధ్యలో కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ దగ్గర కుట్టు అనేది పెట్టుకోవాలి. బ్యాక్ పార్ట్లో కరెక్ట్గా నడుము దగ్గర ఒక పాయింట్ అయితే ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకొని అటు ఇటు ఒక 1/2 ఇంచి టక్స్లు అయితే పెట్టి కుట్టుకోవాలండి. ఈ టక్స్ల పొడవు లూజ్ కూడా మనము ఎంత పెట్టాలి అనేది కటింగ్ వీడియోలో మార్కింగ్ చేసాం కదా, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అదే విధంగా పెట్టేసుకొని కుట్టుకోవాలి. ఒకవేళ ఎవరైనా తెలియకపోతే కటింగ్ వీడియో చూడలేని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసేయండి. స్టిచ్చింగ్ వీడియో కూడా కంప్లీట్గా చూసేయండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ సైడ్ ఖర్చు అనేది ఫ్రంట్ బ్యాక్ కరెక్ట్గా సరిపోయిందా లేదా అని చూసుకోవాలండి. ఇక్కడ చూడండి, ఫ్రంట్ పార్ట్ మాత్రం కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, అంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది. షేప్ బెల్ట్ దగ్గర ఆ 1/2 ఇంచ్ తగ్గిపోవడానికి మళ్ళీ ఒక కుట్టు అయితే ఈ విధంగా వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ని మెయిన్ వైపుకి తిప్పుకొని పైన ఒక కుట్టు అనేది వేసుకోవాలి. బెల్ట్ పైన కాకుండా టక్స్లు వేసిన క్లాత్ పైన ఈ విధంగా కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఉక్సు పట్టి కాజా పట్టి కుట్టుకోవాలి. ఉక్సు పట్టి కుట్టుకోవడం కోసం నడుం దగ్గర
కుట్టంగా మిగిలిన పీస్ని ఈ విధంగా పెట్టి కుట్టుకోవాలి. ఒక టక్స్ దగ్గర మాత్రం చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకోవాలండి. చిన్న ఫ్రిల్ అనేది పెట్టుకున్నామంటే హుక్స్ పట్టి నీట్గా వస్తుంది. ఇలాగా రివర్స్ చేసుకొని క్లాత్ని పైన ఒక కుట్టు వేసుకోవాలి. మళ్ళీ క్లాత్ని రివర్స్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి. పెట్టేసుకొని స్ట్రైట్గా ఒక కుట్టు అనేది వేసేసుకోవాలి. అలాగే కాజా పట్టీ కూడా కుట్టుకోవాలి. కాజా పట్టీ 2 ఇంచెస్ ఉండేలాగా చూసుకోండి. పైన ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టి స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకోవాలి. రివర్స్ చేసుకొని డబుల్ ఫోల్డ్ పెట్టుకొని కుట్టు కనిపి వరకు మాత్రమే, ఎక్కడికైతే మనము కుట్టు వేసామో అక్కడికి మాత్రమే ఈ విధంగా ఫోల్డింగ్ పెట్టి స్ట్రైట్గా ఒక కుట్టు వేసేసుకోవాలి. మధ్యలో ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇచ్చుకొని మళ్ళీ ఒక కుట్టు వేసుకోవాలి. అంటే కాజా పట్టీకి 2 కుట్లు అనేది వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు హుక్స్ పట్టీ కాజా పట్టీ 2 సమానంగా ఉన్నాయా లేదా అని చెప్పి ఈ విధంగా కొలత అయితే తీసుకోవాలి. ఇక 2 సమానంగానే ఉన్నవి. ఇప్పుడు షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ అండి. ఏ బ్లౌజ్ అయినా సరే మీరు కటింగ్ చేసేదాన్ని బట్టే స్టిచ్చింగ్ ఉంటుంది. స్టిచ్చింగ్ చేసేదాన్ని బట్టే ఫిట్టింగ్ ఉంటుంది. ఫిట్టింగ్ చేసేదాన్ని బట్టే కస్టమర్కి నచ్చుతుందా లేదా సెట్ అయిందా లేదా అని తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? షోల్డర్ దగ్గర ఈ విధంగా డబల్ కుట్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మెడ పీస్ కోసం క్రాస్ పీస్ అనేది కటింగ్ చేసుకోవాలి. క్లాత్ని ఎక్కడ వేస్ట్ చేసుకోవద్దండి. ఇది పెద్దవాళ్ళ బ్లౌజ్ కాబట్టి మెడ పీస్ పెద్దగా ఏం పట్టదు. చూడండి, ఇలా క్రాస్గా కటింగ్ అయితే చేసేసుకోవాలి. కటింగ్ చేసిన పీసులు మొత్తం జాయింట్ అనేది చేసుకొని కాజా పట్టీ వైపు నుంచి ఒక 1/2 ఇంచ్ వదిలిపెట్టేసుకొని నెక్కుకి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ వెడల్పుతో నెక్కు మొత్తానికి కుట్టు అనేది వేసేసుకోవాలి. నెక్కు మొత్తానికి ఇదే విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. వీడియో చూసిన తర్వాత కామెంట్ అయితే చేయట్లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ కామెంట్ చేయండి. అంటే మీకు ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది ఎలా అనిపించిందో మీరు కామెంట్లో చెప్తేనే కదా నాకు కూడా తెలుస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు అర్థమైందా లేదా ఇంకా అర్థమయ్యేలాగా చెప్పాలా అనేది నాకు కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ కామెంట్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం ఈ విధంగా ఫోల్డింగ్ అనేది పెట్టేసుకొని ఒక 1/2 ఇంచ్ వెడల్పు పెట్టుకొని నెక్కు మొత్తాన్ని ఈ విధంగా కుట్టు అనేది వేసేసుకోవాలి. ఆ చివర్లో ఈ చివర్లో ఎక్స్ట్రా క్లాత్ అనేది లోపలికి ఫోల్డింగ్ పెట్టేసుకొని కుట్టు అనేది వేసుకోవాలి. లోపల మిగిలిపోయిన ఎక్స్ట్రా క్లాత్ని లాస్ట్లో కటింగ్ అయితే చేసేసుకొని హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ అనేది జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్కి మెయిన్ మధ్యలో పెట్టిన ఖర్చు షోల్డర్ మీద కరెక్ట్గా వచ్చేలాగా చూసుకొని అటు సగము ఇటు సగము కుట్టుకున్నాము అంటే మనకి పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది ఈ విధంగా కుట్టుకోవడం వల్ల. డబల్ కుట్ అనేది హ్యాండ్కి ఖచ్చితంగా వేసుకోవాలండి. చూడండి, పర్ఫెక్ట్గా వచ్చింది కదా హ్యాండ్ స్టిచ్చింగ్ అనేది. అలాగే రెండవ సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టు అనేది వేసుకొని ఇప్పుడు నడుము లూజ్ని కొలత చూసుకోవాలి. ఆది బ్లౌజ్లో మధ్యలో ఒక మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ని బేస్ చేసుకొని ఇప్పుడు కుట్టబోయే బ్లౌజ్కి మధ్యలో మార్కింగ్ పెట్టుకొని అటు ఇటు ఎంత లూజ్ ఉన్నాయో చూసుకొని కరెక్ట్గా అంతే లూజ్కి మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఉక్సు పట్టి కాజా పట్టి కూడా సేమ్ ఇదే విధంగా కొలత అయితే తీసుకొని మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ఆది బ్లౌజ్కి ఎంతైతే నడుము లూజ్ ఉందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే వస్తుందండి. ఇప్పుడు హ్యాండ్ని డబల్ ఫోల్డింగ్ పెట్టేసుకొని ఆది బ్లౌజ్లో హ్యాండ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి. ఇలా చూసుకొని కరెక్ట్గా ఆ లూజ్ ఎంతైతే ఉందో అక్కడికి ఈ విధంగా
రఫ్గా కుట్టుకోవాలి. కుట్టేసుకొని ఆమ్ రౌండ్ దగ్గర కరెక్ట్గా మార్కింగ్ పెట్టాం కదా, కటింగ్ చేసేటప్పుడు ఖర్చులు పెట్టుకున్నాం కదా, కరెక్ట్గా అక్కడికి వచ్చేలాగా చూసుకోవాలి. ఇప్పుడు నడుము దగ్గర బ్యాక్ ఫ్రంట్ మార్కింగ్స్ పెట్టాం కదా, ఆ మార్కింగ్స్ని ఒక దగ్గరికి వచ్చేలాగా ఈ విధంగా క్లాత్ని అయితే పట్టుకొని సేమ్ అక్కడికే కుట్టు అనేది వేసుకోవాలి. సైడ్ మనకి ఎక్స్ట్రాగా 1, 2, 3 అలాగా మీకు ఇష్టం వచ్చినన్ని కుట్లు అయితే వేసుకోవాలి. సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఏమైనా అటు ఇటుగా ఉంటే కటింగ్ అయితే చేసుకున్నామంటే నీట్గా వస్తుంది. చూడండి, ఆమ్ రౌండ్ దగ్గర మీకు ప్లస్ మార్క్ అనేది ఎంత కరెక్ట్గా వచ్చిందో ఇదే విధంగా రెండవ సైడ్ కూడా కుట్టు అనేది వేసుకోవాలి. ఇప్పుడు లోపల ఉండే క్లాత్ని చెప్పాను కదండి, హెమ్మింగ్ వేసుకోవడానికి ఎక్స్ట్రా ఉండే క్లాత్ని ఈ విధంగా నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి. ఈ కటింగ్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. ఇది ఎందుకు అంటే మెయిన్ పీస్ కట్ అయిందంటే మళ్ళీ హోల్స్ అది ఇది అనేది పడుతుందన్నమాట. సో చూసుకొని జాగ్రత్తగా కటింగ్ అయితే చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు హెమ్మింగ్ ఉక్సులు వేసుకున్నామంటే బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది. నేనైతే హెమ్మింగ్ ఉక్సులు అనేది చూపించట్లేదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.